కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ లేదు కదా. నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది. అంతకంటే పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని ఏం లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు. తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు. ఇక్కడ వచ్చినాడు, చిరంజీవి కూడా వచ్చినాడు. చిరంజీవి 2 చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు, పాలకొల్లో ఓడిపోయాడు. నేను చెప్తాను, బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చినాడు. గుడివాళ్ళలో నిలబడమనంటే కంటిన్యూస్ 3 సార్లు గెలవలేడు కూడా. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది. హీరోలు అంటే హీరోయిజం, హీరో అంటే ఒక దేవుళ్ళ కొలుస్తాం మనం. కొంపలో అన్ని బయట పెట్టైనా సరే ముందు దాంట్లో పోతా అంటారు. నేను ఇంతకుముందు రేవతి ఇన్సిడెంట్ చెప్పాను కదా. ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నిజమైన హీరోస్ ఎవరనంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే. దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది, మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు.